వి గో త్రూ బి ఫార్మ్స్. మనకు బి అంటే ఉండుట అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాము. యామ్ ఈజ్ ఆర్ ప్రెజెంట్, వాజ్ వర్ పాస్ట్. వీటిని మనము ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో సింపుల్గా లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్తో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసాం. అదే ప్యాటర్న్లో మనం ఈరోజు డూ, డస్ అండ్ డిడ్ అనే తర్వాత డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు డూ అండ్ డస్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఎనీబడి నోస్ ఎనీ సంథింగ్ ఎల్స్ అబౌట్ డూ అండ్ డస్? మీరు ఎవరైనా దీని గురించి చెప్పాలనుకుంటున్నారా? ఐ గివ్ యూ టైమ్ ఫర్ 2 minutes. ట్రై టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. వాట్ డూ యూ నో? ఎస్ విష్ణు, కామెంట్. సింపుల్ ప్రజెంట్ సార్ ఇవి. ఏది? సింపుల్ ప్రజెంట్ కదా సార్ ఇవి. నో, ఐ డోంట్ డైలీ యాక్షన్స్ కదా. నో ఐఎమ్ ఓకే. సాయి కృష్ణ జస్ట్ రీసెంట్గా అయిపోయినారు. సాయి కృష్ణ జస్ట్ 3-4 వీడియోస్ ఉన్నాయి. You go through those videos, they are very easy to understand. Okay, and I clarify your doubts. Yes, ikkada do. Hi, sir. Yes sir, Sai Krishna, please, do you want to share something? Sir, good evening, sir. Name, sir. Dr. Sab. Yeah, please, Doctor sir, please tell me. Sir, ఈ షీట్ వాటికి డస్ యూజ్ చేస్తాము ప్రజెంట్ లో. ఐ వై యూకేమో డూ యూజ్ చేస్తాం కదా. అవును, అంతే కదా సార్. అంతే. Yes, ikkada Vishnu told that is about do and does, that is about simple present tense. ikkada మనం టెన్సెస్ గురించి మాట్లాడలేదు, ఇంకా అంత దూరం మనం వెళ్ళలేదు. టెన్సెస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేయబోదాం. ఓకే, ఇక్కడ డూ అండ్ డస్ అనేవి ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. బాగా గుర్తుంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యామ్ ఈజ్ ఆర్ ఏ విధంగా ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తామో, వాజ్ వర్ ఏ విధంగా పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తామో, అదే విధంగా మనకి ఇక్కడ డూ అండ్ డస్ అనేవి కేవలం ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఉపయోగిస్తాం. అయితే డూ అండ్ డస్ అనేవి 2 రకాలు ఉపయోగించవచ్చు. ఒకటి యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించవచ్చు, రెండవది యాజ్ ఏ మెయిన్ వర్బ్గా ఉపయోగించవచ్చు. హెల్పింగ్ వర్బ్ అన్నప్పుడు ఒక వాక్యానికి సపోర్టుగా ఉండేదే హెల్పింగ్ వర్బ్. హెల్ప్ అంటే సహాయం, ఆ సహాయం అంటే ఏమిటి? ఒక వాక్యానికి హెల్ప్ చేయడం. మెయిన్ వర్బ్కు సపోర్టుగా ఉండేదే హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే ఒక వాక్యంలో మెయిన్ పిల్లర్గా ఉండేది మెయిన్ వర్బ్. బాగా గుర్తుంచుకోండి, మెయిన్ వర్బ్ అనేది పిల్లర్గా ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ అనేది సపోర్టింగ్ వర్బ్గా ఉంటుంది ఒక వాక్యంలో. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. అయితే ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనము ఒక హెల్పింగ్ వర్బ్గా ఈరోజు మనం చూస్తున్నాము. వీటిని మనం మెయిన్ వర్బ్గా కూడా చూడవచ్చు, అవి తర్వాత డిస్కస్ చేద్దాం, మీకు కన్ఫ్యూజన్ వద్దు. డూ అండ్ డస్ అనేవి ఒక వాక్యంలో హెల్పింగ్ వర్బ్గా ఎలా ఉపయోగించాలి అనేది చూస్తే, మనకు డిస్కషన్ కంటే ముందుగా మనకు ఉండేటువంటి ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఐ, వి, యు, దే. Yes. ఎస్, ఒక్క నిమిషం సార్, నేను చెప్పనివ్వండి, తర్వాత మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను మీతో యాక్టివిటీ చేపిస్తాను. ఐ, వి, యు, దే ఇవి వచ్చేసి మనకు డూ. అంటే ఇది మనకు వెరీ ప్రైమరీ లెవెల్. అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామంటే ఈ ఈ ప్రైమరీ లెవెల్ మీకు ఐడియా ఉంటేనే నెక్స్ట్ మీరు ఏదన్నా చేయడానికి ఈజీగా ఉంటుంది. వీటిలో మీకు ఐకి ఏమి ఉపయోగించాలా, యూకు ఏమి ఉపయోగించాలా అనేటువంటి డౌట్ మీకు ఉందంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి మీరు ఇంకా చాలా కష్టపడాలని అర్థం. కాబట్టి ఐ, వి, యు, దే మీకు అనగానే డూ రావాలి. హీ, షీ, ఇట్ అనగానే మనం అప్లై చేయవలసింది డస్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇవి ఎలా ఉపయోగించాలా ఒక వాక్యంలో అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకు ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ అనేది మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ అన్నదానికి ఇదే సెంటెన్స్ని దీనికి ఆపోజిట్లో చూడండి, ఐ డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఇక్కడ రెండిటికి తేడా ఏంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ రెండు ఈక్వల్,
రెండింటిని ఈక్వల్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు మార్కెట్ కింద ఆల్రెడీ ఉంది, వి గో టు మార్కెట్. దానికి ఈక్వల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, వీ డూ గో టు మార్కెట్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డూ అనేది మనకు ఎందుకు ఉపయోగించాలా అని. పాజిటివ్ సెంటెన్స్లో డూ అనేది మనకు ఆప్షనల్, చాలా కేసులో మనం ఉపయోగించాం. కానీ మీకు ఎందుకు నేను ఇక్కడ విజిబిలిటీగా అంటే ఎందుకు సెంటెన్స్లో ఫ్రేమ్ చేశానంటే, ఇదే సెంటెన్స్ని మనం నెగిటివ్లో చెప్పాలంటే నీకు డూ అనేది అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఇట్ అని నేను అన్నాను, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ అన్నదానికి నెగటివ్ ఫామ్లో నేను చెప్పాలనుకోండి, ఐ డోంట్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. Right. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు డోంట్ ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే దానికి ఎగ్జాంపుల్ ఇది ఐ డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ నెగటివ్ వర్షన్లో చెప్పాలన్నప్పుడు ఐ డోంట్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ అనేది మనకి ఇక్కడ వాట్ వి కాల్ ఒక నెగటివ్ సెంటెన్స్లో చెప్పడానికి డూ అనేది అక్కడ ఉపయోగిస్తాం. అదే ప్యాటర్న్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పాలనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము, డూ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, డూ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఇంటరాగేటివ్ అంటే ఏమిటి, ఆస్కింగ్ క్వశ్చన్స్. నేను టీ తాగుతానా అనే దానికి డూ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. లేదు టీ తాగనా అన్నప్పుడు డోంట్ ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఇది మనకు వెరీ వెరీ బేసిక్ రూల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, 2 నిమిషాలు మీరు మాట్లాడినా, ప్లీజ్ రిమెంబర్, 2 నిమిషాలు మాట్లాడినా ఈ 2 నిమిషాల్లో డూ డస్ లేకుండా మనము సెంటెన్స్ను మాట్లాడలేము. అంటే మనం మాట్లాడిన 2 నిమిషాల్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్ కంపల్సరీగా ఏదో ఒక రూపంలో మనకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి. మీకు ముందుగా చెప్పాను, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఈ 3 60% ఆఫ్ ద కమ్యూనికేషన్ వీటి మీద ఆధారపడి ఉంటుందని. అంటే మనం ఎక్కువగా వర్కౌట్ చేయాల్సింది వీటి మీదనే. నువ్వు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బీ ఫార్మ్స్ మీద, డూ ఫార్మ్స్ మీద, హ్యావ్ ఫార్మ్స్ మీద అంత క్లారిటీ వస్తుంది, నీకు అంత క్రియేటివిటీ వస్తుంది. ఇక్కడ మనకు డూ అంటే మనము ఇక్కడికి సరిపోతుంది అని కాకుండా ఎంత ఎక్కువగా మనం మ్యాక్సిమం రిపిటేషన్ గాను, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో, నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనం ఎక్కువగా చేస్తే ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ నీకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద కమ్యూనికేషన్ దట్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. అది మీ చేతిలో ఉంది. అందులో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇదే ప్యాటర్న్ని కొద్దిగా నెక్స్ట్ ఒక 1 మోర్ ఎగ్జాంపుల్తో నేను మీకు డిస్కస్ చేయబోతున్నా. చూడండి. ఎస్, ఇప్పుడు అక్కడ ఏం తీసుకున్నాను, ఐ అండ్ వి అనేది తీసుకున్నాను. ఎస్, ఇక్కడ ఏం తీసుకున్నాను, హీ అండ్ షీ. షీ అన్నప్పుడు ఏం చెప్పాను, షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ అని ఎలా ఉపయోగించవచ్చు అంటే మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, హీ, షీ, ఇట్, ఈ మూడింటికి కూడా మనము మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఏ వర్బ్ అయినా సరే ఎస్ఆర్ ఈఎస్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాం. బాగా గుర్తుంచుకోండి, ఎస్ఆర్ ఈఎస్. అది టేక్స్ కావచ్చు, గెట్స్ కావచ్చు, మేక్స్, ఎనీ వర్బ్ దట్ యూ టేక్ వీఆర్ యూజింగ్ ఎస్ఆర్ ఈఎస్ టు ద మెయిన్ వర్బ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ టు మార్కెట్, షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. ఎందుకు ఉపయోగిస్తున్నాము ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీ, ఇట్కు ఎస్ఆర్ఈఎస్ అనేది అప్లై చేస్తాం. అయితే అదే సెంటెన్స్ని మీనింగ్ చేంజ్ అవ్వకుండా ఈ ప్యాటర్న్లో కూడా చెప్పచ్చు. ఏ విధంగా అంటే షీ డస్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, హీ డస్ గో టు మార్కెట్. ఇక్కడ మీరు ఒక విషయం బాగా అబ్జర్వ్ చేయాలి. సార్ ఇక్కడ టేక్ అన్నప్పుడు ఎస్ఆర్ఈఎస్ అప్లై చేశాము, హీకి కూడా మనము గోస్ పక్కన ఎస్ఆర్ఈఎస్ అప్లై చేశాము, కానీ ఇక్కడ రాలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్కు ఆన్సర్ అక్కడే ఉంది. చూడండి, హెల్పింగ్ వర్బ్లో డస్లో ఎస్ఆర్ఈఎస్ 2 ఉన్నాయి. ఈ హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఈ మెయిన్ వర్బ్కు మనము ఎస్ఆర్ఈఎస్ అనేది అప్లై చేయవలసిన అవసరము లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ ప్యాటర్న్. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్.
షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ, షీ డస్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, బోత్ ఆర్ ఈక్వల్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? డస్ అనేది మనకు ఒక నెగటివ్ సెంటెన్స్ చెప్పాలన్నా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పాలన్నా, నెగటివ్ ఇంటరాగేటివ్ చెప్పాలన్నా ఇది కంపల్సరీ. ఇది లేకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఫ్రేమ్ ఆల్ దోస్ సెంటెన్సెస్. ప్లీజ్ రిమెంబర్. కానీ పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఆప్షనల్. అప్లై చేయవచ్చు, అప్లై చేయకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అప్లై చేయరు. అప్లై చేసినా తప్పేం లేదు, ఇది పక్క రైట్ ఇంగ్లీష్. అందులో మనమేమి తప్పుగా నామూసిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ, షీ డస్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, హీ గోస్ టు మార్కెట్, హీ డస్ గో టు మార్కెట్. ఇది ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్. ఇప్పుడు థర్డ్ ప్యాటర్న్లో ఒక 4 వాక్యాలను ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తున్నాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, దీన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటున్నాం. ఫస్ట్ స్టెప్లో పాజిటివ్ సెంటెన్స్లో ఏం తీసుకున్నాము? షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ అన్నాం. నెగటివ్ సెంటెన్స్లో షీ డస్ నాట్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఇంటరాగేటివ్లో డస్ షీ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. నెగటివ్ ఇంటరాగేటివ్ డజంట్ షీ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఇది మనకు డూ డస్లో ఇంతవరకు ఏదైతే డిస్కస్ చేశామో ఇది వెరీ వెరీ ప్రైమరీ బేసిక్. నువ్వు నెక్స్ట్ ఒక వ్యక్తితో మాట్లాడాలి, క్రియేటివ్గా మాట్లాడాలి, అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఈ బేసిక్ నీకు ఐడియా ఉండి 24/7 నీ సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్. నీకు ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, క్లారిటీ లేకపోయినా నీకు అక్కడ స్టక్ అయిపోతావు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. ఇది మనకు డూ అండ్ డస్లో ఉండేటువంటి బేసిక్ ప్యాటర్న్లో మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయవలసినటువంటి ప్యాటర్న్ ఇది. ఎస్, ఆఫ్ టుడే రైట్ నౌ, ఎనీ డౌట్ ఆఫ్ టుడే రైట్ నౌ? ఇంతవరకు మీకేం డౌట్ ఉంటే చెప్పండి, లేకుంటే లెట్ us గో ఫర్ ది ప్రాక్టీస్. మనం ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్దాం. ఎస్, డౌట్ ఏమైనా ఉందా సార్? హలో, యా, లెట్ us గో టు ప్రాక్టీస్. ఎస్, ప్రొసీడ్. యా, ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ మీకు అర్థమైంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ అనే ప్లేస్లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ప్యాటర్న్లో మీరు ఇప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, నౌ గోపాల్ సార్, యా, మీరు ఇప్పుడు ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ ప్లేస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు దే అనేటువంటి ప్రణవం తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలనే దాన్ని మీరు చెప్పండి. They went to office. They do went to office. అక్కడ వెళ్ళుట అన్నప్పుడు మనకు ఇక్కడ టేక్ అనేది ఏ ఫామ్ అవుతుంది బాగా ఆలోచించండి. V1 ఫామ్. V1 ఫామ్. ఇక్కడ ఒకటి గుర్తు, ప్రజెంట్ టెన్స్ అంటే అన్ని V1 ఫామ్స్ మాత్రమే తీసుకుంటాము, బాగా గుర్తుంచుకోండి. అంటే V3 కూడా వస్తాయి, తర్వాత డిస్కస్ చేస్తాము. ప్రజెంట్ టెన్స్ అంటే మనము వెంట్ అంటే నిన్న, ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఐ గో టు ఆఫీస్ ఇన్ ద మార్నింగ్, ఐ గో టు ఆఫీస్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు లేదు, అది వద్దు, ఒకవేళ మీకు అది అవద్దు, ఇలా చెప్తా చూడండి. ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే లేస్తా. ఐ బ్రష్ మై టీత్, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ గో టు ఆఫీస్, ఐ మీట్ మై కొలీగ్స్, ఐ అటెండ్ ఫర్ ద మీటింగ్, ఐ సాల్వ్ మై ప్రాబ్లమ్ ఇన్ ద ఆఫీస్, ఐ గో టు క్యాంటీన్, ఐ హ్యావ్ లంచ్, ఐ కమ్ బ్యాక్ టు ద ఆఫీస్, I attend for the meeting. I have a cup of tea at 5 p.m. I come back home. I play with my children. I have dinner at 8 p.m. I go to bed at 10 p.m. చూడండి, ఒకే ప్యాటర్న్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు సింపుల్గా చెప్పాను. ఇందులో నేనేమి ఇక్కడ చెప్పినట్టువే, ఇక్కడ ఏదైతే టేక్ అనే ప్లేస్లో వర్బులు తీసుకున్నా. ఉదయం లేచాను, పళ్ళు తోముకున్నాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, ఆఫీస్కి వెళ్ళాను, నా కొలీగ్స్ కలిశాను, నా వర్క్ చేసుకున్నాను. ఐ సాల్వ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ద ఆఫీస్, ఐ హ్యావ్ లంచ్, ఐ గో టు క్యాంటీన్, ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, ఓకే, ఐ అటెండ్ ఫర్ ద మీటింగ్,
I come back home at 6 p.m. I play with my children at 8 p.m. I have dinner at 8:30. I go to bed at 10 p.m. దీన్ని ఎవరైనా ఇలా చెప్పగలరా మీలో? ఎనీబడి ఈస్ దేర్ టు సే లైక్ దిస్? ఎస్ సాయి కృష్ణ? విష్ణు? Sir. Yes, Kamesh, are you ready to say? Sir. I Yeah, please. bring take a vegetables. Yes? I join in this spoken English class. Okay. I do bring take a vegetables. I do? I do bring Okay. I bring vegetables. Okay. vegetables. I do join in this spoken English class. Okay. ఓకే సార్, ఇంకా చెప్తా. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిస్తా చూడండి. మీరు అదే ప్యాటర్న్లో ఉండండి. ఎస్ గోపాల్ సార్, Sir. ఇప్పుడు మీరు ఈ యొక్క ఐ లేదా యు అనేటువంటి ప్రణవం తీసుకొని అటెండ్ అనేటువంటి వర్బు తీసుకొని ఫర్ ద పార్టీ, యు అటెండ్ టు ద పార్టీ, అనేటువంటి సెంటెన్స్ మీరు చెప్పండి. You attend to the party. You do attend to the party. ఓకే, ఫైన్. యూ డూ అటెండ్ టు ద పార్టీ. నెక్స్ట్, ఓకే ఫైన్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షీ తీసుకొని చెప్పండి. She attend to the party. She She do a- attend to the షీ అటెండ్స్ she, to the party. she attends to the party. యా, She does Yes. attend to the party. ఎస్, గుడ్. అదే ఫార్మాట్లో ఇట్లా చెప్పండి. షీ అటెండ్స్ ద పార్టీ. She attends the party. She does attend party. ఇక్కడ సెంటెన్స్ మీకు నెగటివ్ సెంటెన్స్. షీ డస్ నాట్ అటెండ్ ద పార్టీ. She doesn't attend the party. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చెప్పండి. డస్ షీ. Does she attend the party? ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చెప్పండి. She doesn't not డజన్ సీ. doesn't she attend the party? ఓకే, ఇప్పుడు మీరు ఇలా చెప్పండి. డోంట్. Don't. పలక నాతో పాటి. డోంట్, Don'ts. డజంట్, Doesn't. డోంట్, Don'ts. డజంట్, Don'ts. Doesn't. డజన్స్ అనొద్దండి. డోంట్, డిఓఎన్టి, డోంట్. Don't. డజంట్, Doesn't. డోంట్, Don't. Doesn't. డజంట్, డోంట్, డజంట్, డోంట్, డజంట్. Don't. Doesn't. Yeah. Don't. Doesn't. Don't. Doesn't. ఎస్, గుడ్. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్కి రెడీగా ఉంటారు. నెక్స్ట్ డాక్టర్ సార్. ఓకే సార్, చెప్పండి సార్. యా, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎస్, దే ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సార్, ఎగ్జాంపుల్, దే ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. దే విల్ అదే ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. దే ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. దే డూ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే సార్. దే ప్రిపేర్ ఎగ్జామినేషన్. దే దే డూ ప్రిపేర్. ప్రిపేర్ పూర్తిగా ఎగ్జామినేషన్. వినండి సార్, నా వాక్యం పూర్తిగా వినండి. దే Okay, ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే. యా, ఓకే. దే ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే. They do. దే They డూ do- ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే, దే డూ ప్రిపేర్ ఫర్ ది ఫర్ ఎగ్జామినేషన్. ది ఎగ్జామినేషన్. ఒకవేళ హీ తీసుకోండి మీరు. హీ ప్రిపేర్స్ ఫర్ ది ఎగ్జామినేషన్. He prepares for the examination. ఓకే, He does prepare for the examination. ఓకే. ఇప్పుడు ఈ 4 వాక్యాలు చెప్పండి. హీ ప్రిపేర్స్ ఫర్ ది He ఎగ్జామినేషన్. prepares for the examination. ఓకే, He doesn't prepare for the examination. ఓకే. Does He- he prepare for the examination? ఎస్, వెరీ గుడ్. Doesn't he prepare for the examination? ఎస్, వెరీ గుడ్. మీరు అదే ట్రాక్లో నేను వేరే వాళ్ళని అడుగుతూ ఉంటా. మీరు కూడా మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, Okay, sir. Okay. ఓకే, యూ క్యాచ్ ఇట్. నెక్స్ట్ భారతి. సార్. నెక్స్ట్ మీరు వి తీసుకోండి. సార్. వి అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఓకే సార్. ఓకే, We understand about it.
ఓకే We do understand about it. ఇక్కడ వి ప్లేస్ లో That ఇక్కడ హీ తీసుకోండి మీరు. he understand హీ Yes, sir. అండర్స్టాండ్స్. about it. మీరు పలకాల. He he understand about it. హీ అండర్స్టాండ్స్ అబౌట్ ఇట్. He understands about it. ఓకే He does understand about it. వెరీ గుడ్. ఇలా చెప్పండి 4 వాక్యాలు. హీ అండర్స్టాండ్స్ Okay, అబౌట్ sir. ఇట్. He understands about it. ఓకే He doesn't understand about it. ఓకే Does he understand about it? ఓకే Doesn't he understand about it? ఎస్ గుడ్. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి అడిగినప్పుడు అదే ప్యాటర్న్ లో Okay. మీరు కూడా ఇంటర్నల్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే Okay. Okay, sir. ఎస్ ఫైన్. నెక్స్ట్ సాయి కృష్ణ. సాయి కృష్ణ సాయి కృష్ణ లేదా? సార్ యా ఎస్ సాయి కృష్ణ. మీరు ఇప్పుడు చెప్పండి. దే సాల్వ్ ది ప్రాబ్లం. దే సాల్వ్ ద ప్రాబ్లం. they solve the problem. యా దే సాల్వ్ ది ప్రాబ్లం. They do solve the problem. మీరు ఒక పాట చెప్పాలా దాన్ని? నేను చెప్పిన మీరు చెప్పాలా? అది నాకు వదిలేసి మీరు Okay. ముందుకు వెళ్ళొద్దండి. Okay, sir. They solve the problem. ఓకే They do solve the problem. ఎస్ గుడ్. ఇక్కడ దే ప్లేస్ లో షీ తీసుకోండి. Okay, sir. She solved the problem. హీ సాల్వ్స్, SOLVES, హీ సాల్వ్స్ ద ప్రాబ్లం. He solved the problem. ఓకే He does solve the problem. ఓకే Does he solve the problem? ఈ ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఇది. హీ సాల్వ్స్ ద ప్రాబ్లం. He solves the problem. ఓకే నెగటివ్. He doesn't solve the problem. వెరీ గుడ్ Does he solve the problem? వెరీ గుడ్ Doesn't he solve the problem? ఎస్ వెరీ గుడ్ ఫైన్. నెక్స్ట్ సుందరి మేడం. Yeah. అర్థమైంది కదా మేడం? లైట్ గా. ఓకే ఓకే మీరు చెప్తూ ఉండండి, నేను మీకు ఒక సపోర్ట్ ఇస్తాను. ఓకే ఓకే నెక్స్ట్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐ గో టు మార్కెట్. I go to market. ఐ డూ గో టు మార్కెట్. I do go to market. ఎస్ నెక్స్ట్ హీ గోస్ టు మార్కెట్. He goes to market. He does he go to market. వెరీ గుడ్. ఇలా చెప్పండి. హీ గోస్ టు మార్కెట్. He goes to market. నెగటివ్ సెంటెన్స్. He does హీ go డజంట్ to హీ doesn't. డజంట్ గో టు మార్కెట్. He doesn't go to market. ఎస్ గుడ్. నెక్స్ట్ He ఇంటరాగేటివ్. doesn't go to market. ఓకే నెగటివ్ ఇంటరాగేటివ్. డస్ హీ గో టు మార్కెట్? Does చెప్పండి. he go to market? ఎస్ నెగటివ్ ఇంటరాగేటివ్. Does he డజంట్ does he go to డజంట్ does he గో టు go to మార్కెట్. market? సరే, మీరు ఇలా Does he పలకండి go మేడం. to market? పలకండి నాతో పాటి. డోంట్ Ah. డోంట్ పలకండి. Does డోంట్ does డోంట్ does డజంట్ doesn't డజంట్ doesn't డజంట్ doesn't డోంట్ don't డోంట్ doesn't డోంట్ డజంట్ డోంట్ డజంట్. does ఓకే doesn't. ఓకే ఫైన్. నెక్స్ట్ దుర్గా మేడం. చెప్పండి సార్. ఎస్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటారా మేడం? నేను చెప్పాలా? మీరు చెప్పాలండి. ఓకే ఓకే ఎస్ మీరు యూ సింప్లిఫై ద ప్రాబ్లం. మీకు ఏమైనా కష్టంగా ఉంటుందా పదం పలకడం మేడం? You simplified the యూ సింప్లిఫై ద ప్రాబ్లం. యూ సింప్లిఫై ద ప్రాబ్లం అండి. యూ అందరు ఎగ్జాంపుల్స్ మీరు రాసుకుంటూ ఉండండి ఒకవైపు. యూ సింప్లిఫై ద ప్రాబ్లం. సరే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ వెరీ
కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. Do simplify. ఇది చెప్పగలను చూడండి. చెప్పండి. డూ యూ సింప్లిఫై ద ప్రాబ్లం అన్నారు. You అవును. do ఐ డూ సింప్లిఫై ద ప్రాబ్లం. ఓకే, ఐ డూ సింప్లిఫై ద ప్రాబ్లం. ఓకే, ఓకేనండి. ఓకే. నెక్స్ట్. I do simplify the problem. ఓకే, 1 minute అండి. He does. ఓకే, Doesn't simplify. యూ డస్ సింప్లిఫై టు ప్రాబ్లం. ఇక్కడ యూకు డస్ రాదు మేడం. యూ He సింప్లిఫై. హీ సింప్లిఫైస్ ద ప్రాబ్లం. ఒకసారి ఆపనారండి, సౌండ్ ఆపు. హీ సింప్లిఫైస్ ద ప్రాబ్లం. He simplify the problem. Yes, he He does. simplify to problem. He He does. doesn't. Okay. He doesn't simplify the problem. Okay. Does he? Does he simplify the problem? Okay. Doesn't he simplify the problem? Yes, good. మీరు కొంచెం చెప్పేటప్పుడు అర్థమైంది కానండి, కొంచెం sequence. ఎగ్జాంపుల్స్ తీసుకోవటం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఏం కాదు మేడం. మీకు వర్బుల్ ఇచ్చానంటే మీ వర్బుల్తో మీరు చేయగలుగుతారు. ఆల్రెడీ నిన్న మన కామేశ్ సార్ వర్బుల్ పెట్టాడు కదా, గ్రూప్ లో చూశారు కదా. ఆ వర్బుల మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు వర్బుల్తో నెక్స్ట్ నేను మీకు మళ్ళా ఫర్దర్ మీకు చేపిస్తా. వీటి మీద మీరు పలికేటప్పుడు కొద్ది కూల్గా ఉండండి. ఈజీ అని స్పీడ్గా చెప్పొద్దండి, రాలేదని పూర్తి స్లోగా వెళ్ళాల్సిన పని లేదు. పలికేటప్పుడు ఇప్పుడు మీకు పదం రాలేదు, కొద్దిగా టైం తీసుకోండి. డజ్ అనే పదం రాలేదు. డజ్ షీ టేక్ ఏ కప్ ఆఫ్ టీ? డజన్ సీ టేక్ ఏ కప్ ఆఫ్ టీ? ఫస్ట్లో మీరు టైం తీసుకోవాల్సిందే. మీకు నోరు టంగ్ వచ్చే వరకు టైం తీసుకొని 1కి 10 సార్లు దాన్ని పలికినారంటే 11th టైం మీకు కొద్దిగా ఫ్రీ అవుతుంది. అప్పుడు అదే పదాన్ని ఏం చేయాలా? డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, హీ డజంట్, హీ డజంట్, హీ డజంట్. ఇట్లా రిపీటెడ్గా మనము ఒక 20 టైమ్స్, 30 టైమ్స్, 100 టైమ్స్ చేసినా కూడా తప్పేం లేదండి. అప్పుడు నీకు ఫ్లో అనేది కలుగుతుంది. ఇప్పుడు సాల్వ్ అన్నంత ఈజీగా సాల్వ్స్ అనలేం. SOLVES. అప్పుడు ఏం చేయాలి? దాన్ని 10 సార్లు వలకాల. సాల్వ్ సాల్వ్స్, సాల్వ్ సాల్వ్స్, సాల్వ్ సాల్వ్స్, అండర్స్టాండ్ అండర్స్టాండ్స్, అండర్స్టాండ్ అండర్స్టాండ్స్. ఇలా మనము దాన్ని ఒక టంగుకు ఫ్రీ వచ్చే వరకు రోజు మనం ఇలా కూర్చొని ఒక 30 మినిట్స్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్న దాన్ని ఒక రొటేట్గా మన వాయిస్కి వచ్చే వరకు దాన్ని అదే ప్యాటర్న్లో ఒక 4 వర్బులు తీసుకోవడం, అదే ప్యాటర్న్ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఇలా చేస్తూ ఉంటే మనకు ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ మీద ముందుకు డూ దట్ ప్రాక్టీస్. అండ్ రాజేష్. రాజేష్, నౌ యూ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్. మీరు షీ సెలబ్రేట్ మై బర్త్డే. వెరీ గుడ్. షీ సెలబ్రేట్ అంటే V1 అన్నారు కదా సార్ అక్కడ. చెప్పేది నేను కూడా V1 కదా. సెలబ్రేట్స్ అంటున్నా, BRATES వస్తుంది. షీ అన్నావు కాబట్టి. షీ సెలబ్రేట్స్ మై బర్త్డే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు. షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. ఓకే, ఈ టేకుకు SRES అప్లై చేశాం కదా. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్కు SRES అనేది మనం అప్లై చేశాం. ఓకే, షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో షీ సెలబ్రేట్స్ మై బర్త్డే. ఇప్పుడు ప్రొసీడ్. షీ డస్ సెలబ్రేట్ మై బర్త్డే. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్. షీ సెలబ్రేట్స్ మై బర్త్డే. ఓకే, షీ డస్ నాట్ సెలబ్రేట్ మై బర్త్డే. ఓకే, డస్ షీ సెలబ్రేట్ మై బర్త్డే. వెరీ గుడ్. డజంట్ షీ సెలబ్రేట్ మై బర్త్డే. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, మీరు కరెక్ట్ క్లారిటీగా ఉన్నారు. నెక్స్ట్ ఎం శ్రీనివాస్. అడ్మిన్ ఎవరు? అడ్మిన్ సంథింగ్ నేమ్ ఈజ్ దెర్ ఇస్ నో నేమ్. హూ ఈజ్ అడ్మిన్? ఎస్. నెక్స్ట్ ఐ కాల్ టు మహేష్. సతీష్. సతీష్, సంథింగ్ ఏదో ఎక్కడ సౌండ్ వస్తుంది. సతీష్, నౌ యూ ప్రొసీడ్ విత్ ఎగ్జాంపుల్.
ఓకే సార్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకుంటారంటే శ్రీనివాస్, హూ ఈజ్ శ్రీనివాస్? యా, సతీష్. సార్. యా, యూ టేక్ ఎగ్జాంపుల్. దేతో ఎగ్జాంపుల్ తీసుకో. దే టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. ఓకే, మీరు దే టేక్ తీసుకుంటారా? ఓకే, ఇక్కడ చూడండి, దే అన్నప్పుడు దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. అవును సార్. దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఈ ప్యాటర్న్ లో చెప్పు. దే కప్ ఆఫ్ టీ. దే డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఎస్, గుడ్. దే డూ టేక్ ఏ కప్ ఆఫ్ కప్ టీ. ఆఫ్ టీ. ఈ ప్యాటర్న్ చెప్పు. పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్. సేమ్, దే టేక్స్ ఏ టేక్ ఏ కప్ కప్ ఆఫ్ టీ. దే టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. టేక్స్ రాదు, దే అన్నప్పుడు రాదు. ఐ వి యు దేకు రాదు. ఓకే. ప్లీజ్ రిమెంబర్. దే టేక్. దే డోంట్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. నెగటివ్ సెంటెన్స్. సతీష్, హలో. హలో సార్. నేను చెప్తాను, నువ్వు నాతో పాటు చెప్పు సతీష్. ఓకే సార్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ అనేది ఉంది చూడండి. దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. పలుకు. దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. దే డోంట్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. దే డోంట్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. డూ దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. డూ దే టేక్ డూ దే టేక్ కప్ ఆఫ్ టీ. ఏ కప్ ఆఫ్ టీ. నెక్స్ట్, డోంట్ దే టేక్ డోంట్ దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఏ కప్ ఆఫ్ టీ. డోంట్ దే టేక్ డోంట్ దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. కప్ ఆఫ్ టీ. డోంట్ దే టేక్ డోంట్ దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఏ కప్ ఆఫ్ టీ. ఓకే, నెక్స్ట్ మహేష్. మహేష్, సార్ సారీ సార్, మిడిల్ లో జాయిన్ అయ్యా సార్. అవసరం లేదు, నాతో పాటు నువ్వు చెప్పు. సారీ చెప్పాల్సిన పనిలే, నాతో పాటు నువ్వు చెప్పు. ఓకే సార్. ఓకే సార్. ఐ డూ, ఐ డూ, వి డూ, వీ డూ, యూ డూ, యూ డూ, దే దే డూ. డూ. ఓకే సార్. ఐ డూ, యూ. నాతో పాటు పలుకు మహేష్. ఐ డూ, ఓకే. ఐ డూ, వి డూ, వీ డూ, యూ డూ, యూ డూ, దే డూ. దే డూ. ఐ డోంట్, ఐ డోంట్స్, వి డోంట్, వీ డోంట్స్, యూ డోంట్. యూ డోంట్స్. డోంట్స్ కాదు, డోంట్. డోంట్, You don't. డిఓఎన్టీ, డోంట్. నేను అలా పలుకుతాను, నన్ను అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. అందుకే మీరు వీడియో ఆన్ చేసుకుంటే నాకు కొద్దిగా బాగుంటుంది. ఎట్లా పలుకుతున్నారు, మీ టంగ్ ఎలా ఉంది, మీరు పనుకొని పలుకుతున్నారా, కూర్చొని పలుకుతున్నారా, ఎట్లా నాకు తెలుస్తుంది. లేదు సార్, నేను కొద్దిగా జర్నీలో ఉన్నాను సార్, అందుకని. ఓకే ఓకే ఫైన్. ఓకే సరే, ఓకే. జర్నీలో ఉంటే ఎందుకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో. నెక్స్ట్, ఓకే, నువ్వు విను ఒక పారి మహేష్. ఓకే, నా రాజేష్, ఓకే. నాతో పాటు పలుకు. ఐ డూ, I do, వీ డూ, we do, యూ డూ, you do, దే డూ, they do, ఐ డోంట్, I don't, వీ డోంట్, we don't, యూ డోంట్, you don't, దే డోంట్, they don't, డూ ఐ, do I, డూ వీ, do we, డూ యూ, do you, డూ దే, do they, డోంట్ ఐ, don't I, డోంట్ వీ, don't we, డోంట్ యూ, don't you, డోంట్ దే. don't they. యా, నెక్స్ట్ డాక్టర్ సాబ్. ఓకే సార్. మీరు నాతో పాటు చెప్పండి. హీ డస్, హీ డస్, షీ డస్, షీ డస్, ఇట్ డస్, ఇట్ డస్, హీ డజంట్, హీ డజంట్, షీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్, ఇట్ డజంట్, డస్ షీ, డస్ హీ, డస్ హీ, డస్ హీ, డస్ షీ, డస్ షీ, డస్ ఇట్, డస్ ఇట్, డజంట్ హీ, డజంట్ హీ, డజంట్ షీ, డజంట్ షీ, డజంట్ ఇట్. డజంట్ ఇట్. ఓకే ఫైన్. నెక్స్ట్ సాయి కృష్ణ. సార్. ఐ డూ, I do, వీ డూ, we do, యూ డూ, you do, దే డూ, they do, ఐ డోంట్, I don't, వీ డోంట్, we don't, యూ డోంట్, you don't, దే డోంట్, they don't, డూ ఐ,
Do I? Do we? Do we? Do you? Do you? Do they? Do they? Don't I? Don't I? Don't we? Don't we? Don't you? Don't you? Don't they? Don't they? Yeah, next. హలో సార్ ఎవరు విష్ణు? విష్ణు సార్ విష్ణు నువ్వు చెప్పు విష్ణు. చెప్పండి సార్. అదే ప్యాటర్న్ చెప్పు. I check my emails. I do check my emails. Do I check my emails? Don't I check my emails? Okay. Yes, good. Fine. You are on the track. Okay. Next. సార్ నేను కంప్లీట్ గా చెప్పలేదు ఇందాక. నేను మీతో చెప్పిస్తాను కామేష్ గారు. యా ప్రొసీడ్. మీరు చెప్పండి ఏదైనా చెప్పాలనుకుంటే. సార్ ఐ హెల్ప్ ది పూర్ పీపుల్. I help the poor people. Very good. Who help the poor people? We help the poor people. Good. They help the poor people. They help the poor people. Good. She helps the poor people. Okay. He helps the poor people. Okay. Sir, she hates the bad news. She Hates okay. She hates bad news. bad Okay. news. Okay. She does hate the bad news. Okay. Sir, does she hate the bad news? Okay. Doesn't she hate the bad news? ఓకే గుడ్. ఓకే మీరు బాగా చెప్పారు కామేష్ గారు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఐ కాల్ టు దుర్గా మేడం. చెప్పండి. మీరు అదే ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ హెల్ప్ ద పూర్ పీపుల్. I help the poor people. We help the poor people. She help the poor people. We help the poor people. So sorry. ఓకే మీరు స్పీడ్గా వెళ్ళొద్దండి. Okay. You help the poor people. ఎస్. ఓకే నెక్స్ట్ ఐ కాల్ టు భారతి మేడం. Sir, ఎస్ మీరు ఎగ్జాంపుల్ చెప్తారా మేడం? మీరు ఏం చెప్తారు ఎగ్జాంపుల్? నేనే I write a letter. చెప్పచ్చు. ఓకే మీరు I write a letter. ఐ రైట్ ఎ లెటర్. ఎస్ గుడ్. You ప్రొసీడ్. are అదే తీసుకోండి మేడం. You- ఈ ప్యాటర్న్ తీసుకోండి. ఐ రైట్ ఎ లెటర్, వి రైట్ ఎ We లెటర్, యూ write రైట్ ఎ లెటర్, a దే రైట్ ఎ లెటర్. అలా you చెప్పండి. write a letter. They write a letter. ఇది I చెప్పండి మేడం. write a letter. I write. We write a letter. You write a letter. They write a letter. మళ్ళీ ఈ He మూడు తీసుకొని writes- చెప్పండి. he- ఈ మూడు తీసుకొని చెప్పండి. హీ షీ ఇట్. He writes a letter. She writes a letter. It writes a letter. ఎస్ హీ రైట్స్ ఎ లెటర్, షీ రైట్స్ ఎ లెటర్. కొద్దిగా పిచ్ పెంచండి అక్కడ. He writes a letter. It writes. లెటర్. హీ Sir. రైట్స్ ఎ లెటర్, షీ It రైట్స్ writes ఎ a letter. లెటర్, ఇట్ రైట్స్ ఎ లెటర్. కొద్దిగా స్లోగా చెప్పండి మీరు. Writes a letter. ఎస్ గుడ్. ఇప్పుడు అదే సెంటెన్స్ నెగటివ్ లో చెప్పండి. సాయి కృష్ణ ఉన్నారా? Don't write. రామ్ గోపాల్ సార్. రామ్ గోపాల్. డాక్టర్ సార్. Sir. యా ఇప్పుడు ఐ డోంట్ రైట్ ఎ లెటర్ అలా చెప్పుకుంటారండి. I don't write a letter. We don't write a letter. You don't write a letter. They don't write a letter. నెక్స్ట్ ఇక్కడ ఇది షీ డజంట్ రైట్ ఎ లెటర్. He doesn't write a letter. ఓకే. She doesn't write a letter. ఓకే. It doesn't write a letter. ఎస్ గుడ్. గుడ్. ఓకే ఫైన్. కొద్దిగా ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చారు. నెక్స్ట్ సుందరి మేడం. ఐ ప్రిపేర్ టీ చెప్పండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీ వాయిస్ అది మొబైల్ అన్మ్యూట్ చేసుకోండి. యా ఓకే. ఐ ప్రిపేర్ టీ. I go. నేను చెప్పినట్టు చెప్పండి మేడం. ఐ ప్రిపేర్ టీ. I prepare tea. వి ప్రిపేర్ టీ. We prepare tea. We prepare tea. ఓకే. You prepare tea. ఓకే. They prepare tea. ఓకే. He prepares. He prepare tea. ఓకే. She prepare tea. ఓకే. It prepare. It prepares tea. It prepare tea. ఓకే. నాతో పాటు చెప్పండి. ప్రిపేర్. Prepare. Prepares. Prepare. 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 Prepares. Prepares. Prepare.
Prepare. ప్రిపేర్డ్స్. Prepares. అక్కడ ఎస్ మనకి ఏదైతే మనకు పలకడానికి రావడం లేదో దాన్ని ఒక 10 టైమ్స్ పలకడమే ఇంకా దానికి ములాజ్ Prepares. చేయకూడదు. Okay. ఓకే, Prepare. Prepares. ఎస్, గుడ్. నెక్స్ట్ అడ్మిన్ ఎవరు సతీష్ కదా? సతీష్. Ram Gopal. I prepare notes. ఓకే, యూ ప్రిపేర్ నోట్స్. ఓకే, He prepares notes. ఓకే, She prepares notes. ఓకే, They prepares notes. I do prepare notes. ఓకే, He do prepare notes. ఓకే, He Okay. doesn't prepare notes. ఓకే. He Does does he he prepare does- notes? does he prepare notes? Does he prepare notes? ఓకే. Does they prepare notes? Doesn't he prepare notes? Doesn't he prepare notes? ఎస్, మీరు వాక్యంలో ఏ ప్రొనౌన్ ఉపయోగిస్తామో దాని మీద ఫోకస్ ఉండాలా. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే, వాటి మీద మనకు గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ సతీష్. ఓకే, నెక్స్ట్ విష్ణు. హలో సార్. యా, సతీష్ ఉన్నావా? ఉన్నాను సార్. చెప్పు, మాట్లాడు సతీష్. సార్, ఐ రీడ్ ద బుక్. ఓకే, ఐ రీడ్ ఏ బుక్. ఐ రీడ్ ఏ బుక్. వి రీడ్ ద బుక్. వి రీడ్ ఏ బుక్. వి రీడ్ ఏ బుక్. యు రీడ్ ఏ బుక్. They read a book. దే రీడ్ ఏ బుక్. హీ రీడ్స్ ఏ బుక్. He reads a book. She reads the book. It's read a book. The same pattern. I does not read a book. ఐ డోంట్ రీడ్ ఏ బుక్. ఇక్కడ డూ చూడండి, మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ పెట్టాను చూడండి. ఐ డోంట్ రీడ్ ఏ బుక్. సార్, నాకు ఇది డస్ డూస్ ఇదే నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు సార్. అసలు అది అర్థం ఎక్కడ కాదు. ఇక్కడ ఉంది చూడండి మా, ఐ, వి, యు, దేకు డూ వస్తాయి. డూ అంటే డూ అని పెట్టాలా, డోంట్ అని పెట్టాలా అర్థం కాలేదు సార్. అది నెగటివ్ కు డోంట్ వస్తుంది, ఇంటరాగేటివ్ కు డూ ఐ వస్తుంది, నెగటివ్ ఇంటరాగేటివ్ కు డోంట్ వస్తుంది. నేను చెప్తాను, మీరు పాజిటివ్ చెప్పండి చాలు. ఓకే, నీకు క్లారిటీ ఇస్తా చూడండి. కర్రా ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు చెప్పు నాతో పాటి. వి రీడ్ ఏ బుక్. వి రీడ్ ఏ బుక్. వి రీడ్ ఏ బుక్. వి రీడ్ ఏ బుక్. వి డోంట్ రీడ్ ఏ బుక్. వి డోంట్ రీడ్ ఏ బుక్. డు వి రీడ్ ఏ బుక్. డూ వి రీడ్ ఏ బుక్. డోంట్ వి రీడ్ ఏ బుక్. డోంట్ వి రీడ్ ఏ బుక్. మళ్ళా ఇప్పుడు అర్థమైందా ఎలా చెప్పాల్సింది? మళ్ళా ఒకసారి చెప్పు. దే రీడ్ ఏ బుక్. దే రీడ్ ఏ బుక్. దే డోంట్ రీడ్ ఏ బుక్. దే డోంట్ రీడ్ ఏ బుక్. డూ దే రీడ్ ఏ బుక్. డూ ఏ రీడ్ ఏ బుక్. ఓకే, డోంట్ దే రీడ్ ఏ బుక్. డోంట్ దే రీడ్ ఏ బుక్. ఎస్, మీరు ఒక ప్యాటర్న్ పట్టేసుకుంటే ఇంకా దాని బట్టి వెళ్తూ ఉండాలి. ఓకే, ఫోకస్ అంటే ఒకటి సతీష్, మనము వాట్ అదర్ పీపుల్ ఆర్ టెల్లింగ్, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నేను అదే వింటున్నాను సార్, అది కానీ ఇంకొంచెం డీప్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ పట్టామంటే చాలు. ఒక ఎగ్జాంపుల్ పట్టామంటే నాకు ఒకటి అర్థం అయితే మీతో నేను లాగిన్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ విష్ణు. Sir. యా, యూ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్. She prepare meals every day. Okay. She does prepare meal every day. She does prepare meal every day. Does she prepare meal every day? Doesn't she prepare meal every day? Every day. Okay, fine. Okay. Yes. ఓకే, ఇక్కడ మనకు బాగా గుర్తుంచుకోండి, మనకు 4 సెంటెన్స్లు అనేవి ప్రతి వాక్యంలో 4 సెంటెన్స్లు ఉంటాయి చూడండి. అదే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా చూడండి. ఐ రీడ్ ఏ బుక్. నేను పుస్తకం చదవగలను. రీడ్ అంటే చదువుట, రైట్. నేను పుస్తకం చదవగలను అన్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్. నేను చదవలేను అన్నప్పుడు ఐ డోంట్ రీడ్ ఏ బుక్. నేను పుస్తకం చదవగలనా అన్నప్పుడు ఇంటరాగేటివ్. దాన్నే మనం ఏమంటాము, డూ ఐ రీడ్ ఏ బుక్. అంటే చదవలేనా అన్నప్పుడు డోంట్ ఐ రీడ్ ఏ బుక్.
దాన్ని నెగటివ్ ఇంటరాగేటివ్ అంటాం. అంటే కంప్లీట్గా మీరు ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ తీసుకుంటే ఈ 4 వాక్యాల మీదనే మనకు కమ్యూనికేషన్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు మార్కెట్ అన్నాను అనుకోండి, నేను మార్కెట్కు వెళ్ళగలను. మీరు ఇంగ్లీష్లో చెప్పండి నేను మార్కెట్కు వెళ్ళలేను అని మీరు తెలుగులో చెప్పండి. ఎస్ భారతి, సార్ మీరు తెలుగులో నేను మార్కెట్ కి I do వెళ్ళలేను. not to market. తెలుగులో చెప్పండి మేడం. ఇప్పుడు నేను చెప్పేదాన్ని తెలుగులో చెప్పండి. నేను నేను మార్కెట్కి మార్కెట్ కి వెళ్ళలేను. ఫస్ట్ పాజిటివ్ చెప్పండి. మార్కెట్కి వెళ్తాను. నేను మార్కెట్ కి వెళ్తాను. నెక్స్ట్ నేను మార్కెట్ కి వెళ్ళలేను. వెళ్ళలేను. మూడోది నేను మార్కెట్ కి వెళ్తానా? వెళ్తానా. వెరీ గుడ్. నేను మార్కెట్ కి వెళ్ళలేనా? రైట్. ఇది ఈ ఫార్మాట్. ఎన్ని 100 ఎగ్జాంపుల్ తీసుకొని ఇంతే. మార్కెట్కి వెళ్తాను, వెళ్ళలేను, డూ ఐ గో టు మార్కెట్, మార్కెట్కి వెళ్ళగలనా, మార్కెట్కి వెళ్ళలేనా, అంటే నెగటివ్ ఇంటరాగేటివ్. నాకు ఇప్పుడు నెక్స్ట్ సాయి కృష్ణ, నువ్వు చెప్పు సాయి కృష్ణ. సార్ నేను ప్రతిరోజు టీ తాగుతాను. చెప్పు తెలుగులో నేను చెప్పు. ప్రతిరోజు టీ నేను నేను ప్రతిరోజు టీ తాగుతాను. ఇది పాజిటివ్ సెంటెన్స్ అంటాం దీన్ని మనం. నేను ప్రతిరోజు టీ తాగుతాను అనేది పాజిటివ్ సెంటెన్స్. నేను ప్రతిరోజు టీ తాగను, నేను ప్రతిరోజు టీ తాగను. నెగటివ్ సెంటెన్స్. నేను ప్రతిరోజు టీ తాగుతానా, నేను ప్రతిరోజు టీ తాగుతానా, ఇంటరాగేటివ్. నేను ప్రతిరోజు టీ తాగనా, నేను ప్రతిరోజు టీ తాగనా, తాగలేనా, అది తెలుగులో అంటే నెగటివ్ ఇంటరాగేటివ్. ఓకే, ఇలా మనము ఏ వాక్యం తీసుకున్నా కూడా ఈ 4 రూపాలలో మనకు కంప్లీట్గా ఉంటుంది. ఈ 4 రూపాల మీద ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫ్రేమ్ ఏ క్వశ్చన్, టు ఆస్క్ ఏ క్వశ్చన్, టు రిప్లై ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ సామ్. ఓకే సార్ చెప్పండి. మీరు ఆల్రెడీ ప్యాటర్న్ చెప్పారు. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక ప్యాటర్న్ ఇస్తా చూడండి. యూ డూ చెప్పండి. యూ డూ, యూ డోంట్, యూ డోంట్, డూ యూ, డూ యూ, డోంట్ యూ. డోంట్ యూ. ఎస్, ఇదే ప్యాటర్న్లో హీతో చెప్పు. హీ డస్, ఓకే, హీ డజంట్, హీ డజంట్, డస్ హీ, డస్ షీ, డస్ హీ, డజంట్ హీ. ఎస్, గుడ్. నెక్స్ట్ రామ్ గోపాల్ సార్, Sir. మీరు వీతో చెప్పండి. వీ డూ, We do, we don't, ఓకే, we doesn't. వి మళ్ళీ మీరు డస్కి వెళ్ళిపోయారు. డూలోనే ఉండాలా. మళ్ళీ చెప్పండి. వీ డూ, We do, వీ డోంట్, we don't, డోంట్స్ కాదు, వీ డోంట్, we don't, డూ వీ, do we, డోంట్ వీ. don't we. నెక్స్ట్ షీ డస్, She does, షీ డజంట్, she doesn't, డస్ షీ, does she, డజంట్ సీ. doesn't she. ఓకే, నెక్స్ట్ సుందరి మేడం. Yes. దే డూ, They do. దే డోంట్, They don't, They don't. డూ దే, Do they? డోంట్ దే, Don't they? హీ డస్, He does. హీ డజంట్, He does. She doesn't. He he doesn't. He doesn't. does. Doesn't. Sita He doesn't. doesn't. వేరే Sita వాళ్ళు doesn't. ప్లీజ్ సైలెన్స్ గా ఉండండి. Ram డస్ doesn't. డస్ హీ, doesn't she. మేడం డస్ హీ, Does he? డజంట్ షీ, Doesn't she? డజంట్ హీ. ఓకే, నెక్స్ట్ కామేష్ గారు. సార్ మీరు చెప్పండి వీటన్నిటిని కూడా. ఒక్క నిమిషం. ఐ డూ, ఓకే, డూ ఐ డోంట్, ఐ డోంట్, డూ ఐ, డూ ఐ, డోంట్ ఐ, డోంట్ ఐ. ఓకే, వెరీ గుడ్. We నెక్స్ట్ do. షీ దిస్, చెప్పు. వీ డూ, we do, we don't, do we, don't we, ఓకే, you do, you don't, do you, don't you, ఓకే, they do, they don't, do they, don't they, ఓకే. నెక్స్ట్ హీ డస్, he does, he doesn't, does he, doesn't he, ఓకే, she does, she doesn't,
Does he? Doesn't she? Yes, very good. It does. It doesn't. Doesn't. Does it? Doesn't it? Okay, very good, very Sir, good. ఇది ఒక చూడండి. I finish my work. Yeah, I finished my work. They finish their work. Very good, We finish our work. very good. She finish her work. Okay, You finish your work. okay, He finish his work. okay, fine. ఇక్కడ ఫినిష్ అనే దగ్గర he finishes, ఓకే సార్, ఓకే సార్. he finishes, she finishes. అంతే, అంత ఓకే, ఎవ్రీథింగ్ ఎస్ సార్, ఎస్ సార్, ఓకే. ఎస్, ఓకే, ఫైన్. నెక్స్ట్ సతీష్. Sir, నౌ I do. ఎస్. Sir, I do. I don't. I don't. Do I? Do I? Don't I? Don't I? Very good. మళ్ళీ అలాగే చెప్పు వీతో. I does. So we do. We don't. Do we? Do we? Don't we? Don't we? Don't we? ఓకే. Yes, sir. Next does కెళ్ళనా సార్? ఈత చెప్పు. He తోట he does. He does. Does he? He does. He doesn't. He doesn't. Does he? Doesn't he? Doesn't he? Yes, very good, very good. ఇప్పుడు మీకు ఒక ప్రైమరీ బేసిక్ అయినటువంటి ఐకి దేకు డూ ఎలా, హీ షీ ఇట్కు డస్ ఎలా అనేది ఈ రోజు మీకు ఒక బేసిక్ వచ్చింది. బిఫోర్ మన ఒక 40 minutes బిఫోర్ మాట్లాడుకుందంతా ఇదే ప్యాటర్న్ కదా సార్? ఏది? ఇప్పుడు మనం బిఫోర్ దట్ ఇందాక అది అడిగింది కూడా సేమ్ ప్యాటర్న్ కదా సార్? ఇంతే, నేను ఇదే ప్యాటర్న్ లో అందరితో వర్క్ చేస్తున్నా, ప్యాటర్న్ మార్చలేదు సతీష్. ఓకే సార్, ఇప్పుడు నాకు చెప్పిన ఐ డూ, ఐ డోంట్ కానీ లేకపోతే డూ ఇదే దే, వి, షీ, హీ, ఇట్ సేమ్. నువ్వు ప్రపంచంలో యాడిపోయినా ఇదే ఇలాగే తెల్లారుతాది, ఇలాగే పొద్దుగొగుతాది, అంతే. బిఫోర్ దట్ ప్యాటర్న్ కంటే ఈ ప్యాటర్న్ ఈజీగా ఉన్నది సార్, కొంచెం అండర్స్టాండింగ్. ఓకే, ఓకే, అంటే కొద్దిగా రిసీవింగ్ బట్టి ఉంటుంది. ఓకే, ఎనీవే మీరు ఈరోజు ఐ డూ డస్ మీద ఒక క్లారిటీ వచ్చింది. మీరు పనుకునే ముందు వీటిని ఒక 5 ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్సే మీరు రాసుకుంటారు కదా, వాటిని ఒక 10 times ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి నిద్రపోండి, ఇంకా చాలు. ఓకే, ఓకే. ఎనీ డౌట్ ఆఫ్ టుడే సెషన్? ఎనీ డౌట్స్? ఇట్ ఈస్ వెరీ బేసిక్ ఎలిమెంట్. మన బేసిక్ లో ఎంత గట్టిగా మీరు ఎంత ఫ్లో చెప్పగలిగితే మీకు అంత బెనిఫిట్. గట్టిగా చెప్పండి. ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళండి, లేదంటే అట్లా బయటికి వెళ్ళండి, బుక్ ఒక చిన్న పేపర్ తీసుకొని ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి గట్టిగా మాట్లాడండి, ఒక 10 నిమిషాలు. ఓకే. హలో సార్. యా, ఎస్, హూ ఇస్? సార్, మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే నేను ఇదే వేలో ఇప్పుడు ఐ అండ్ ఇవన్నీ ఉపయోగించి ఒక 10 ఎగ్జాంపుల్స్ రాసుకుంటా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే. హెల్ప్ తీసుకో, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఐ హెల్ప్ ద పూర్ పీపుల్. I help the poor people. Okay, ఆల్రెడీ కామే సార్ ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. అవునవును సార్. యా, ఐ హెల్ప్ ద పూర్ పీపుల్, వి హెల్ప్ ద పూర్ పీపుల్, యూ హెల్ప్ ద పూర్ పీపుల్, దే హెల్ప్ ద పూర్ పీపుల్. ఐ డోంట్ హెల్ప్ ద పూర్ పీపుల్, వి డోంట్ హెల్ప్ ద పూర్ పీపుల్, యూ డోంట్ హెల్ప్ ద పూర్ పీపుల్, దే డోంట్ హెల్ప్ ద పూర్ పీపుల్. డూ ఐ హెల్ప్ ద పూర్ పీపుల్? డూ వి హెల్ప్ ద పూర్ పీపుల్? డూ యూ హెల్ప్ ద పూర్ పీపుల్? డూ దే హెల్ప్ ద పూర్ పీపుల్? డోంట్ ఐ హెల్ప్ ద పూర్ పీపుల్? డూ వి హెల్ప్ ద పూర్ పీపుల్? Do you help the poor people? Don't they help the poor people? Okay? Okay, sir. Okay. Yeah. Sir. Yeah, yes. Who is Sai Krishna? Sai Krishna, sir. I am is or చూడలేదు సార్ నేను. నేను వీడియోస్ పంపించాను, గ్రూప్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఓకే. చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇలాగే చెప్పాను అక్కడ కూడా, ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు విత్ ఇన్ 2 days లో నేర్చేసుకుంటారు. ఓకే. ఓకే సార్. ఓకే. Okay. Any doubt of today? Nothing. Okay. Good night to all. Okay, sir. Yes. Madam Sundari madam, బాగా ప్రాక్టీస్ చేయండి నేను చెప్పింది. ట్రై చేస్తాం. మీరు ట్రై చేయండి, బాగా గట్టిగా ట్రై చేయండి. ఓకే, బాగా ట్రై చేయండి. బాగా మీరు కొద్దిగా నీళ్ళు తెప్పికొంటారు, నీళ్ళు ఆగి అనుకోవచ్చు. Yes. I will meet tomorrow 8:30 p.m. Yeah, tomorrow at 8:30 p.m. same timing.
సేమ్ ఓకే టైమింగ్ ఓకే సార్. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. వర్బులు మార్చి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ సార్. ఓకే, ఎందుకంటే దీని మీద మీకు మంచి కమాండ్ రావాలా. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఎస్, ఓకే, గుడ్ నైట్ టు ఆల్. ఓకే సార్, ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. Do I Good night. do I have